వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ముందుగా ఎన్ఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రస్తుతం మనం వరంగల్లోని వేస్తంబాల గుడి ఆలయంలో అయితే ఉన్నాము. అయితే మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు అయితే ఇక్కడ నిర్వహించబోతున్నారు. అయితే భక్తుల రద్దీ కూడా అధిక సంఖ్యలో కొనసాగుతుంది. సుమారుగా 2 కిలోమీటర్ల దూరం ఎటు చూసినా కూడా ఆలయానికి 2 వైపులా కూడా భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. అంతేకాకుండా మరి అధికారులు ఈ శివరాత్రికి ఎలాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు క్యూ లైన్లో ఉన్న భక్తులు అయితే ఉన్నారు. మరి వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ లోకలే అండి మాది. మేము ఆల్మోస్ట్ 9 o'clock 9:30కి లైన్లో ఎంటర్ అయినాం. ఇది స్పెషల్ దర్శనం. ఈ దర్శనంలో ఒక్కొక్కరు సీనియర్ సిటిజన్స్, పిల్లలు కూడా అందరు ఉన్నారు. ఒక్కొక్కరు 60-65 years ఉన్న వాళ్ళు కూడా సిస్టమేటిక్గా డబ్బులు పెట్టి లైన్లో నిల్చున్నారు. కానీ అక్కడ విఐపి దర్శనం అని చెప్పేసి ఎవరికి ఎలాంటి అడ్రస్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు పైరోల్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది గత 10 సంవత్సరాల నుంచి ఇదే సినారియో నడుస్తూ ఉన్నది. సో ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇది రిపీట్ అవుతున్నది. డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు అటు ఇటు పోగానే కదా దొంగదారులు వచ్చి ఎక్కేసి పోతా ఉన్నారు. ఇది ఇది కరెక్ట్ కాదు. ఇది రియల్లీ ఇట్స్ ఎ ప్యాథటిక్ సిచ్యువేషన్. సో ఇది మీరు మీడియా ద్వారా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కు, పోలీస్ డిపార్ట్మెంట్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అట్లీస్ట్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ అన్న ఇంకోసారి ఇట్లా రిపీట్ కాకుండా కేరింగ్ తీసుకోవాలి. మీరు ఇది టికెట్ ఎంత పెట్టి తీసుకున్నారు, మరియు దర్శనానికి ఇప్పుడు మీరు ఎంత సమయం అయితే పడుతుంది? ఇప్పుడు ఇది 200 రూపాయల టికెట్. ఇది స్పెషల్ దర్శనం అని తీసుకున్నాం. ఇది ఆల్మోస్ట్ 3.5 hours అవుతుంది. మేము ఇంకెంతసేపు అయితే కూడా దీనికి క్లారిటీ లేదు. సో కేవలం ఈ విఐపి దర్శనం అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు పైరో చేసుకొని వచ్చారు. నిజంగా విఐపి దర్శనం అంటే ఎమ్మెల్యేనో, ఎంపీనో, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వస్తే ఎవరైనా అబ్జెక్ట్ చేయరు. బట్ కనబడే ప్రతి ఒక్కరు విఐపి దర్శనం అంటే చౌకీదారు విఐపి దర్శనమే, అలా పనిచేసే ఎల్డీసీ, యూడీసీ కూడా విఐపి దర్శనం అంటే పైసలు పెట్టిన వాళ్ళు ఏం కావాలి? సీనియర్ సిటిజన్స్, పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళేం కావాలి? కరెక్ట్ కాదు కదా. మీరు మీడియా ద్వారా మీరు ఇన్ఫార్మ్ చేయండి, దీన్ని కేరింగ్ తీసుకోండి. అట్లీస్ట్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ యూ పీపుల్ హ్యాస్ టు టేక్ కేర్. భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. సుమారుగా 3 గంటల నుంచి 4 గంటల దర్శనం పడుతుందని వారు మనతో అంటున్నారు. మాతో పాటు చిన్నపిల్లలు మరియు వృద్ధులు అయితే ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ ఉన్న 200 రూపాయల ప్రత్యేక టికెట్ తీసుకున్నప్పటికీ కూడా 4 గంటల నుంచి వేచి చూస్తున్నాం. అయినా కూడా దర్శనం అయితే అవ్వడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.